నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గతి తప్పిన థైరాయిడ్తో గర్భిణీకి చిక్కులెన్నో. పొట్టలో కొవ్వు కరగాల, అయితే ఈ రెండూ ముఖ్యమే. టూత్ పేస్ట్ ఎంపిక ఎలా ఉండాలి? ఇంటి గాలే ప్రమాదకరమా? ఇంకా హెల్త్ టిప్. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు గర్భం రాదని, ఒకవేళ గర్భం వచ్చినా నిలవదనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. అలాగే థైరాయిడ్ లోపాల మూలంగా ఇటు గర్భిణీకి అటు పుట్టబోయే బిడ్డకు సమస్యల తాకిడి పెరుగుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. నిజానికి థైరాయిడ్ లోపాలతో బాధపడే మహిళలకు గర్భధారణలో కొద్దిపాటి ఇబ్బందులు మినహా పెద్దగా సమస్యలేవి ఎదురుకావు. అయితే గర్భం ధరించినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు థైరాయిడ్ హార్మోన్ను అదుపులో ఉంచే మందులు, వాటి మోతాదుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కాబోయే అమ్మ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ గొంతు భాగంలో సీతాకోక చిలుకలా కనిపిస్తోందే, ఇదే థైరాయిడ్ గ్రంథి. ఇది కీలకమైన గ్రంథి. ఈ గ్రంథి T3, T4 అనే 2 హార్మోన్లను స్రవిస్తుంది. ఈ 2 హార్మోన్లు మన శరీరంలో మెటబాలిజం రేటును నియంత్రించడంలో, గుండె నాడీ వ్యవస్థల పనితీరును చక్కబెట్టడంలో, మెదడు అభివృద్ధిలో, కండరాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో, నెలసరి బరువును కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రించడంలో చక్కగా పనిచేస్తాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ గ్రంథి పనితీరులో గర్భిణీ సమయంలో అనేక మార్పులు వస్తాయి. థైరాయిడ్ చూడ్డానికి చిన్న సమస్యలానే కనిపించినా గర్భధారణ, గర్భంపైన పెద్ద ప్రభావమే చూపిస్తుందని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ బాడీలో అయినా థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి నెక్లో ఉంటుంది, ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే హైపర్ థైరాయిడిజం అంటాము, తక్కువగా ప్రొడ్యూస్ అయితే హైపోథైరాయిడిజం అంటాము. సో దాన్ని బట్టి ఎక్కువైతే ఒకలాంటి సిమ్టమ్స్ చూస్తాము, తక్కువైతే కొన్ని సిమ్టమ్స్ చూస్తాము. ఈ థైరాయిడ్ అనేది ప్రతి బాడీ పార్ట్, ప్రతి ఆర్గన్ ఫంక్షనింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ, అలాగే హార్ట్ ఫంక్షనింగ్ కానీ, బోన్ అండ్ స్కిన్లో కానీ ప్రతి పార్ట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ థైరాయిడ్ అనేది. హైపోథైరాయిడిజం ఈజ్ మోర్ కామన్ అనమాట. అంటే అండర్ ప్రొడక్షన్. సో మన బాడీలో కావాల్సిన దానికంటే తక్కువగా ఉంటుంది ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది. సో ఈ అండర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ కామన్గా చూస్తాము. సో ఎస్పెషల్లీ ఫిమేల్స్లో ఇది చాలా కామన్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావటము, వెయిట్ గెయిన్ అవటము, ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. థైరాయిడ్ అనేది అన్ని పార్ట్స్లోకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఫిమేల్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఓవరీస్ మీద, యూట్రస్ మీద ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల సరైన టైంకి ఓవ్యులేషన్ అవ్వకపోవటం కానీ, సో ఈ మెన్స్ట్రేషన్ అనేది అంటే నెలసరి సరిగ్గా రాకపోవటం కానీ, వెయిట్ గెయిన్ అయిపోవటం కానీ, సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకపోవటం వల్ల కొంత ప్రెగ్నెన్సీలో డిలే అవ్వటానికి ఆస్కారం అయితే ఉంది. థైరాయిడ్ హార్మోన్ తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే హార్మోన్. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు తొలి 3 నెలల్లోనే మెదడు, నాడీ వ్యవస్థ రూపుదిద్దుకుంటాయి. ఈ ప్రక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. తల్లి గర్భంలో బిడ్డకు 10 నుండి 12 వారాల వయసు దాకా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాదు. కాబట్టి బిడ్డ తనకు కావలసిన థైరాయిడ్ హార్మోన్ను తల్లి నుండే తీసుకుంటుంది. కొన్ని సందర్భాలలో గర్భిణీల రోగ నిరోధక వ్యవస్థలో తలెత్తే సమస్యల వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదలై అది తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మహిళల్లో థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజం సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు అలసట, బరువు పెరగడం, అధిక నిద్ర వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్లో మనకి ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఆల్రెడీ మీకు హైపోథైరాయిడిజం ఉంది అంటే మీరు వాడుతున్న డోస్కి ఒక 25 to 30% డోస్ పెంచుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే మీతో పాటు మీ బేబీ గ్రోత్కి కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. సో మీ థైరాయిడ్, మీ TSH లెవెల్స్, సో ఈ TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. ఈ TSH లెవెల్స్ని బట్టి మనం మానిటర్ చేస్తూ ఉంటాం, ఎంత డోస్ ఇవ్వాలి, పెంచాలా, తగ్గించాలా అనేది. సో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలల్లో మనకి TSH లెవెల్స్ 2 నుంచి 2.5 మధ్యలో ఉండాలి.
తర్వాత 6 నెలలకి 3 దాకా మెయింటైన్ చేసినవి కూడా ఇబ్బంది లేదు. సో మనకి కన్ఫర్మ్ అయిన వెంటనే ముందు థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. మీరు ఆల్రెడీ వాడుతున్నట్టయితే డోస్ పెంచుకోవాలి, లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే కూడా వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. అది చాలా తప్పండి. కంపల్సరీగా మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు థైరాయిడ్ అన్ని టెస్టులతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్తో మీరు చేయించుకోవాలి. సో ఆల్రెడీ యూస్ చేస్తున్నట్టయితే మీరు డోస్ పెంచుకోవాల్సి వస్తుంది, లేదు కొత్తగా మీకు ప్రెగ్నెన్సీలో డయాగ్నోస్ అయితే కూడా మీ TSH లెవెల్స్ కంపల్సరీ 2 to 2.5 మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ ట్రైమిస్టర్లో. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్ వచ్చేసి 3 వరకు మెయింటైన్ చేసినా ఇబ్బంది లేదు. సో ఈ థైరాయిడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి, IQ లెవెల్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ థైరాయిడ్ లెవెల్స్ సరిగా మెయింటైన్ చేసుకోకపోతే బేబీలో న్యూరో డెవలప్మెంట్ సరిగా ఉండదు. సో బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండదు అనమాట. కొంచెం వాళ్ళు క్రెటిన్స్ అంటారు. సో న్యూరలాజికల్గా బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా లేకుండా ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో ఫస్ట్ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. సో TSH లెవెల్ కంపల్సరీగా 2 దగ్గర మెయింటైన్ చేసుకుని మీరు ఎవ్రీడే డోస్ వేసుకోవాలి. ఒకవేళ ఇవాళ మిస్ అయితే మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేసేసుకోవాలి. రోజు పొద్దునే లేవగానే డోస్ వేసేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ లోపాలకు చికిత్స తీసుకోకపోతే గర్భస్రావం, ప్రిమచ్యూర్ డెలివరీ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. గర్భిణీల్లో అధిక రక్తపోటు రావడం, రక్తహీనత తలెత్తడం, గర్భస్రావం కావడం, కాన్పు కష్టం కావడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం లాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి మహిళ థైరాయిడ్ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు చాలామంది థైరాయిడ్ మందుల్ని ఆపేస్తుంటారు. మందులు వాడితే బిడ్డకు హాని జరుగుతుందేమోనని భయపడుతుంటారు. నిజానికి థైరాయిడ్ టాబ్లెట్లు వాడకపోవడం వల్లనే ఎక్కువ ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. సరైన మోతాదులో మందులు తీసుకుంటే హార్మోన్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బిడ్డ ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. డాక్టర్ చెప్పకుండా మందులు ఆపడం, మోతాదులు మార్చుకోవడం మాత్రం అస్సలు చేయకూడదు. సో ఫస్ట్ మీరు కన్ఫర్మ్ అవ్వగానే బ్లడ్ టెస్ట్తో పాటు థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలండి. సో అప్పుడు మీ TSH లెవెల్ని బట్టి డాక్టర్ మీకు ఒక స్పెసిఫైడ్ డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఎవ్రీడే ఆ డోస్ అనేది మీరు తీసుకోవాలి. పొద్దునే లెగవగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక 1 అవర్ ఏమీ తినకుండా తాగకుండా ఉంటే మంచిది. దాని అబ్జార్ప్షన్ ఎంప్టీ స్టమక్ మీద బాగుంటుంది. సో మార్నింగ్ కూడా ఒకే టైంలో ఎప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అది హార్మోన్ కాబట్టి ఒకే టైంలో తీసుకుంటే కూడా మీకు అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. సో అలాగే ఇందాక చెప్పుకున్నట్టు బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, బేబీ గ్రోత్కి కానీ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మీ TSH లెవెల్స్ ఎవ్రీ 4 to 6 అవర్స్ మీరు 4 to 6 వీక్స్ మీరు మానిటర్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా మీ TSH లెవెల్స్ మీ ప్రెగ్నెన్సీ వీక్స్ని బట్టి డిజైర్డ్ లెవెల్లోనే ఉండాలి. ఒకవేళ ఏమైనా తగ్గటం పెరగటం చేస్తే మీ డోస్ని కూడా డాక్టర్ అడ్జస్ట్ చేస్తారు. పెంచటమా తగ్గించటమా అనేది చూసి ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో ఓవరాల్ డెవలప్మెంట్ కానీ, సో బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, సో ప్రీ టర్మ్ లేబర్స్ అవ్వకుండా, ప్రీ ఎక్లాంప్షియా, కొంతమందికి BP షుగర్స్ వస్తాయి, ఇవన్నీ రాకుండా కూడా మీ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గర్భధారణ సమయంలోనూ, గర్భిణీగా ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల వ్యవస్థలో చాలా పెనుమార్పులే కనిపిస్తుంటాయి. ఈ సమయంలో థైరాయిడ్ గ్రంథిపై అదనపు ఒత్తిడి పడుతుంది. కొందరిలో కొత్తగా థైరాయిడ్ సమస్య మొదలవుతుంది, మరికొందరిలో ఉన్న సమస్య మరింతగా పెరుగుతుంటుంది. ఇలాంటప్పుడు క్రమం తప్పకుండా థైరాయిడ్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. ఐరన్ ఉన్న ఉప్పును వాడుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు మొదటి 3 నెలలు థైరాయిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే బిడ్డ మానసిక వికాసంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ లోపాలను అదుపులో ఉంచుకునేందుకు సరైన మందులు సరైన మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అప్పుడే తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారు. హెల్త్ న్యూస్ మీకోసం. బరువు తగ్గటానికి, ముఖ్యంగా పొట్టలో అవయవాల చుట్టూ పోగుపడే హానికర కొవ్వును తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఆహార వ్యాయామ నియమాలు 2 పాటించి చూడండి. ఆహార నియమాలు, వ్యాయామాల్లో ఏదో ఒకదాన్ని అనుసరించడంతో పోలిస్తే రెండిటినీ పాటించిన వారిలో అవయవాల చుట్టూరా కొవ్వు మరింత ఎక్కువగా తగ్గుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి చెందిన పరిశోధకుల అధ్యయనం సూచిస్తుంది. పొట్టలో అవయవాల చుట్టూ పోగుపడే కొవ్వు ప్రమాదకరం. ఇది మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు పెరిగేలా చేస్తుంది. అందుకే ఆహార వ్యాయామాలతో దీన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
అయితే మనలో చాలా మంది ఆహార నియమాలు పాటిస్తున్నాం కదా అని వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు వ్యాయామం చేస్తున్నాం కదా అని ఏం తిన్నా పర్వాలేదని భావిస్తూ ఉంటారు. నిజానికి వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకునే వారితో పోలిస్తే రెండిటినీ పాటించిన వారిలో సగటున 1.9 కిలోల మొత్తం కొవ్వు, 150 గ్రాముల వరకు పొట్టలో కొవ్వు ఎక్కువగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది చాలా గొప్ప తేడా అని, 1.9 కిలోలంటే వీరి సగటు శరీర కొవ్వులో దాదాపు 7%తో సమానమని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇక పొట్టలో కొవ్వు 150 గ్రాములుంటే వీరి అవయవాల చుట్టూరా ఉన్న కొవ్వులో 16% తగ్గడంతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, బద్ధకాన్ని ప్రోత్సహించే వాతావరణంలో నివసిస్తున్న తరుణంలో కొవ్వును కరిగించుకునేందుకు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నా పెద్ద ఫలితం కనిపిస్తున్నట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఉదయం లేవగానే బ్రష్పై కాసింత పేస్టును వేసుకొని నోటిని శుభ్రం చేసుకోవటం మనందరికీ అలవాటే. అయితే ఇటీవలి కాలంలో టూత్ పేస్ట్లలో అనేక రకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. పళ్లను మెరిపించటానికి, నురగ అధికంగా రావటానికి, నోరంతా తాజాగా సుగంధం వెదజల్లటానికి పలు రకాల రసాయనాల్ని కలగలిపిన పేస్టులు ఇవాళ మనకు లభిస్తున్నాయి. అయితే ఇలాంటి రసాయనాలను కలిపిన పేస్ట్లను వాడటం వల్ల మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు దంత వైద్యులు. టూత్ పేస్ట్లలో వాడే రసాయనాలతో పొంచి ఉన్న పెను విపత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కరెంట్లీ ఉన్న టూత్ పేస్ట్ రికమెండేషన్స్లో ఈ SLS, అలాగే టైటానియం డయాక్సైడు, అలాగే ఈ క్యాన్సరంజన్ ఇలాంటి కెమికల్స్ ఉన్న వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తే మనకి స్పెషలీ పిల్లలకే కానీ పెద్దవాళ్ళకి కానీ మనం టూత్ పేస్ట్ ఎంపిక చేసుకునేటప్పుడు ఇలాంటి కెమికల్స్ని చూసి మనం వాటిని అవాయిడ్ చేయాలి. అలాగే ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ని, మైల్డ్ అబ్రేసివ్స్ ఉన్న టూత్పేస్ట్ని, అలాగే హైడ్రాక్సీ అపిటైట్ ఉన్న టూత్పేస్ట్ని, ఆ టూత్పేస్ట్లో ఉన్న వాటిని ఎంపిక చేసుకున్నట్టయితే మనకి ఉపయోగాలు ఉండే కెమికల్స్ వాటిని మాత్రమే ఉండే అటువంటి టూత్పేస్ట్ని మనము సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకి సంబంధించి అటువంటి టూత్పేస్ట్లు వస్తాయి. దీంట్లో ఏంటంటే ఈ హార్డ్ కెమికల్స్, అబ్రేసివ్స్ ఎక్కువగా ఉండనటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవాలి. సో వెరీ మైల్డ్ కెమికల్స్ ఉండే ఫోమింగ్ టూత్పేస్ట్లు, వాటిని స్పెషలీ ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్ పిల్లలకు మనం సెలెక్ట్ చేసినట్టయితే, ఫ్లోరైడ్ ఏంటంటే పంటిపైన ఎనామిల్కే కానీ మనకి యాంటీ కేరియస్ ప్రాపర్టీస్, అంటే డీకే కానీ పప్పి పన్ను రాకుండా కాపాడే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ని వాడితే మనకి పిల్లలు మనకి పనిచేస్తుంది. టూత్పేస్ట్ ఎంపిక అనేది వారికి ఉన్న సమస్య బట్టి అండ్ జనరల్ ఫోమింగ్ క్లీన్ చేసుకునే అటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం. ఇందులో ఈ హార్ష్గా ఉండే కెమికల్స్, దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు లేనటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. బయటికి వెళితే కాలుష్యమని భయపడతాం, ఇంటిని అత్యంత సురక్షిత ప్రదేశంగా భావిస్తాం. కానీ ఈ నమ్మకం నేడు చెదిరిపోతోంది. బయట గాలే కాదు, ఇంటి గాలి కూడా మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కిచెన్లో నుంచి వెలువడే పొగలు, ఏసీ గదుల్లోని శీతల గాలి, ఇంట్లోని దుమ్ము ధూళి, బూజు, ఫంగస్, నిత్యం వాడే ఫినాయిల్ వంటి క్లీనర్లు, ఇవన్నీ నిశ్శబ్దంగా మన ఊపిరితిత్తులకు యమపాసాలుగా మారుతున్నాయి. వీటికి అదనంగా పెంపుడు జంతువుల నుంచి రాలే రోమాలు, ఇతర వ్యర్థాలు మనకు అలర్జీలు, తలనొప్పుల్ని బహుమతిగా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోని గాలి నాణ్యత విషయంలో ఎలా జాగ్రత్త పడాలి? ఆసక్తికరమైన ఈ విషయం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి లోపలి గాలి సురక్షితం కాదని, ఊపిరితిత్తులకు నష్టం చేస్తుందనే వాదన నిజమేనా? సో ఇండోర్ పొల్యూషన్ లేదా ఇంటి లోపల ఉండే కాలుష్యం అనేది ఒకటి దుమ్ము పేరుకపోవచ్చు, లేదా ఇండ్లు కొన్నిసార్లు రోడ్డు పక్కన ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్ల దగ్గరగా ఉండటం వల్ల అక్కడ దుమ్ము కూడా ఇంటి లోపలికి వస్తుంది. అది కాకుండా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వాడే కెమికల్స్ అయితే ఏముంది, లేదా బండలు శుభ్రం చేసుకోవడానికి వాడే కెమికల్స్ అవుతుంది. వీటన్నిటి వల్ల కూడా ఇంటి వాతావరణంలో కూడా కాలుష్యం పెరిగిపోతుంది. దీనివల్ల కూడా కొన్ని రకాల జబ్బులు వస్తాయి. ముఖ్యంగా అక్యూట్గా అంటే ఎక్స్పోజ్ అయిన కొన్ని గంటలనే వాళ్ళకు కొంచెం ముక్కు ఇరిటేషన్ రావడం, గొంతు ఇరిటేషన్ రావడం, ఛాతంతా బరువుగా ఉన్నట్లు ఉండటం, ఇటువంటి కొన్ని జబ్బులు వస్తాయి.
ఇవి కాకుండా క్రానిక్ అంటే లాంగ్ టర్మ్ ఈ ఇంటి వాతావరణం సరిగ్గా లేకుండా కంటిన్యూగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతే వాళ్ళకు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు కూడా వస్తాయి. అంటే క్రానిక్ బ్రాంకైటిస్ అని, ఒక్కోసారి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇంకొకసారి ఆల్రెడీ ఆస్తమా సిఓపిడి ఉండే వాళ్ళ జబ్బులు ఉధృతం కావడం, ఇవన్నీ కూడా ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే ఇవన్నీ కూడా ఉధృతం అవుతాయి. కుక్కలు పిల్లులు ఉన్న ఇళ్లలో పిల్లలకు ఆస్తమా ఎందుకు ఎక్కువగా వస్తుంది? సో ఆస్తమా, ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళకు ఏమంటే వాళ్ళకు ట్రిగ్గర్స్ అనేటివి ఉంటాయి. ట్రిగ్గర్స్ ఏం చేస్తాయంటే ఆ ట్రిగ్గర్స్కు పేషెంట్ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు అప్పటిదాకా ఉన్న ఆస్తమా ఉధృతం కావడము, లేకుంటే కంట్రోల్లో సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉన్న ఆస్తమా కూడా మళ్ళీ సిమ్టమ్స్ రావడం మొదలవుతుంది. ఇందుకు కారణాలు ఏమిటంటే ట్రిగ్గర్స్ మెయిన్లీ డస్ట్తో ఉంటుంది. డస్ట్ కాకుండా కొన్ని రకాల పదార్థాలు, ఫుడ్ పదార్థాల వల్ల కూడా ఉంటుంది. ఇవి కాకుండా ఇంట్లో పెట్స్, అవి క్యాట్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, ఇంకా వేరే పిజియన్స్ లాంటివి కూడా కావచ్చు. సో ఈ డాగ్స్, ఈ క్యాట్స్, వీటి నుండి రాలిపోయే వాటి వెంట్రుకలు ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది అన్నట్టు, ఇవి యాంటీజెన్గా పనిచేస్తాయి. సో ఆస్మా ఉండేవాళ్ళు ఈ రకంగా పెట్స్కి ఎక్స్పోజ్ అవుతే డెఫినెట్గా ఆ యాంటీజెన్ స్టిమ్యులేషన్ ఉంటుంది, వారి ఆస్తమా ఎక్కువ అవుతుంది. లేని వాళ్ళకు మళ్ళీ రావచ్చు, లేదా అప్పటిదాకా కంట్రోల్ ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ సిమ్టమ్స్ మొదలు కావచ్చు. కాబట్టి ఇంట్లో వీలైనంత వరకు పెట్స్ లేకుండా చూసుకోవడం మంచిది. మస్కిటో కాయిల్స్, అగరబత్తులు, రూమ్ ఫ్రెషనర్స్ వాసనలు సిగరెట్ పొగంత హానికరమని చెబుతుంటారు. నిజమేనా? చాలా వరకు మనం క్రానిక్ బ్రాంకైటిస్, సిఓపిడి ఎందుకు వస్తుందంటే వాళ్ళలో స్మోకింగ్ ఉంది, లేదా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు కంటిన్యూగా, అందుకే వస్తుందని అనుకుంటాము. కాకపోతే ఈ స్మోకింగ్ కానీ ఎక్కువగా పొల్యూషన్ ఎక్స్పోజ్ కాకుండా ఇంట్లో ఉండే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వాడే ఈ వంట పదార్థాలకు ఉపయోగించే కలప, బొగ్గు, వీటితో పాటుగా కొన్ని కెమికల్స్, దానితో పాటుగా ఈ మస్కిటోస్ రాకుండా వేసే కాయిల్ స్మోక్ కానీ, లేదా రూమ్ ఫ్రెషనర్స్ కానీ, ఇన్సెన్స్ స్టిక్స్ యొక్క స్మోక్ కానీ, అన్నీ కూడా ఈ స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్కు దారితీస్తాయి. అంటే స్మోకింగ్ లేకున్నప్పటికీ కూడా ఈ రకంగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కూడా క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమాలు వచ్చే అవకాశం ఉంటుంది. సిఓపిడి అనేది ఒకప్పుడు ఓన్లీ స్మోకర్స్ డిసీజు లేదా మగవాళ్ళల్లో వచ్చేది అన్నట్లు అనుకునేవాళ్ళం. కానీ సిఓపిడి అనేది ఏ రకమైన పొగ ఎక్స్పోజ్ అయినా కూడా వస్తుంది. అది ఇంట్లో ఉండే పొగ అయినా, లేదా ఈ మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఊదుబత్తీలు, మస్కిటో కాయిల్స్, వీటి పొగ వల్ల కూడా క్రానిక్ బ్రాంకైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఆ వంటగది ఒకవేళ ఎగ్జాస్ట్ సరిగ్గా లేకపోయినా, వంట చేసినప్పుడు వెలువడే ఆ స్మోక్ అయినా, మరియు ఈ ఇన్సెన్స్ స్టిక్స్, ఈ మస్కిటో కాయిల్స్ స్మోక్, ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా లేడీస్కు వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు ఈ రకమైన స్మోక్, కాబట్టి వాళ్ళకు కూడా సిఓపిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ నిజంగా గాలిని శుద్ధి చేస్తుందా? ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకోమని మేము కూడా సజెస్ట్ చేస్తుంటాం. ముఖ్యంగా రూమ్ వాతావరణం లేదా పడుకునే గది వాతావరణం సరిగ్గా లేనప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకోమని మేము కూడా సజెస్ట్ చేస్తాము. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లో కొన్ని స్టాండర్డ్ ఉంటాయి, ఆ స్టాండర్డ్ కంపెనీస్ తెలుసుకొని వాడటం మంచిది. ముఖ్యంగా ఎయిర్ ప్యూరిఫైయర్లో హెపా ఫిల్టర్స్ అని అంటారు. ఈ హెపా ఫిల్టర్స్ ఉన్న ప్యూరిఫైయర్ వాడితేనే ఆ ఎయిర్ను అవి శుభ్రం చేస్తాయి. దాంట్లో ఉండే పర్టికులేట్ మ్యాటర్ని అవన్నీ అవి అబ్జర్వ్ చేస్తాయి. అవన్నీ వెళ్ళిపోవడంతో గాలి శుభ్రపరుస్తుంది. సో కరెక్ట్గా ప్యూరిఫైయర్లు మంచి కంపెనీవి, మంచిగా పనిచేసేటివి, హెపా ఫిల్టర్ ఉన్నాయి ప్యూరిఫైయర్లు తీసుకుంటే డెఫినెట్గా మనం పీల్చుకునే గాలి, ముఖ్యంగా 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఆ ఎయిర్ డెఫినెట్గా ప్యూరిఫై అవుతుంది. సో దానివల్ల మనకు కొంత లాభం అయితే ఉంటుందండి. ఇంట్లో తేమ కారణంగా పెరిగే ఫంగస్తో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయా? తేమ వాతావరణం ఉండే ఇండ్లు లేదా గోడలు పచ్చిగా ఉండటము, అక్కడక్కడ తడి లీక్ అవుతూ ఉండడం, ట్యాపులు లీక్ అవుతుండడము, సీలింగ్స్ లీక్ అవుతుండడం, వీటి వల్ల ఏమవుతుందంటే గోడలు అవన్నీ తేమగా మారుతాయి. ఎప్పుడైతే తేమ ఎక్కువ అవుతుందో ఫంగస్ కొద్దిగా ఉన్నది కూడా అది మల్టిప్లై అయిపోయి ఫంగస్ బాగా ఆ గోడల మీద, ఆ ప్లేస్లలో అంటుకొని ఉంటుంది. సో ఆస్తమా, సిఓపిడి ఇటువంటివి ఉన్న వాళ్ళు తడి ఉన్న ప్రదేశాలకు ఎక్కడైతే ఫంగస్ అయితే ఉంటుందో, నాచు అని అంటాం కదా, ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళ యొక్క లంగ్ డిసీజెస్ పెరుగుతాయి. అప్పటిదాకా ఉన్నాయి పెరుగుతాయి, లేని వాళ్ళకు కూడా కొత్తగా ఫంగల్ న్యూమోనియా అని, లేదా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అని, ఇటువంటి రకాల ఊపిరితిత్తుల జబ్బులు కూడా వస్తాయి. సో
తేమ ఉండకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం. ఇంటిలోని గాలి శుభ్రంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో గాలి పరిశుభ్రంగా ఉండాలంటే ముఖ్యంగా ఒకవేళ రోడ్ సైడ్ ఇండ్లు అట్లా ఉంటే బయటి దుమ్ము ధూళి కణాలు ఇంట్లోకి రాకుండా వీలైనంత వరకు విండోస్ డోర్స్ క్లోజ్ చేసి ఉంచాలి, ముఖ్యంగా పొల్యూషన్ ఎక్కువ ఉండే టైంలో. సో మార్నింగ్ కొద్ది టైంలో తెరుచుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ కొద్ది టైంలో తెరుచుకోవచ్చు, కానీ ఎక్కువగా వీలైనంత వరకు తలుపులు మూసుకోవడం కిటికీలు మూసుకోవడం లాంటివే చేయాలి. లేకపోతే పొల్యూషన్ బయట ఉన్నది లోపలికి వస్తుంది. ఇంకా ఇంట్లో వాతావరణంలో పొల్యూషన్ పెరగకూడదంటే ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయడము, ముఖ్యంగా బాత్రూమ్ క్లీనింగ్ అయితేనేముంది, ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ అయితే వీటికి కెమికల్స్ యూజ్ చేస్తారు. వీటి వల్ల కూడా పొల్యూషన్ పెరుగుతుంది. కాబట్టి వీటి కూడా వీలైనంత వరకు మినిమంగా వాడేలా చూసుకోవాలి. సో దీంతోపాటు వ్యాక్యూమ్ క్లీనింగ్, వెట్ మాపింగ్ ఇవన్నీ కూడా మనము చేసుకోవాలి. ఇంట్లో ఆస్తమా బాధితులు ఉన్నప్పుడు కర్టెన్లు, కార్పెట్లు, దుప్పట్లు ఎలా శుభ్రం చేసుకోవాలి? సో ఆస్తమా పేషెంట్లు కానీ లేకుంటే ఫ్రీక్వెంట్గా లంగ్ డిసీజెస్ వస్తున్న వాళ్ళు కానీ, అంటే కాఫ్ కోల్డ్ ఇటువంటి ఉన్న వాళ్ళు ఈ ముఖ్యంగా కార్పెట్లను వెట్ మాపింగ్ చేసుకోవడం లేదా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసుకోవటము, ఈ పరుపులో దీనిలను వీలైనంత వరకు డ్రై వాటర్లో హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవడం, వాటిని సన్లైట్లో పెట్టడం, వీటి వల్ల ఏమంటే వాటి మీద ఉండే ఈ డస్ట్ మైట్స్ ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. సో ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవడం కొరకు క్లీనింగ్, వీలైనంత వరకు విండోస్ క్లోజ్ చేసుకోవడము, కెమికల్స్ వీలైనంత వరకు తక్కువ వాడుకోవటము, ఇంట్లో కొన్ని రకాల మొక్కలు కూడా పెంచుకుంటే అవి కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించి ఆక్సిజన్ వదులుతాయి. సో కొన్ని రకాల మొక్కలను కూడా ఇంట్లో పెట్టుకోవటము, వీలైనంత వరకు కెమికల్ స్ప్రేస్ ఇంట్లో ఎక్కువగా వాడకుండా ఉండటము, ఊదుబత్తీలు ఇటువంటి కొన్ని ధూపాలు ఇటువంటివి కూడా వేయకుండా ఉండటం వల్ల ఇంటి వాతావరణం మనం శుభ్రంగా పెట్టుకోవచ్చు. తరచూ అలర్జీలు, శ్వాస సంబంధ సమస్యలు వేధిస్తున్నప్పుడు ఇంట్లో గాలి నాణ్యత ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన గాలి, గది నిండా సరైన వెలుతురు, మంచి వెంటిలేషన్ మన ఆరోగ్యానికి ఉపకరించే తారక మంత్రాలివే. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కేళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి ఆ తైలాన్ని కీళ్లపై మృదువుగా మర్దన చేయండి. నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.